మరొకసారి మీ ముందుకి ఒక అద్భుతమైన ప్లాట్ ని తీసుకొని వచ్చాను. ఎందుకు అద్భుతమైన ప్లాట్ అంటున్నా అంటే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ సేమ్ ఇదే ప్రాజెక్ట్ లో 25,000కి 26,000కి గజం వాల్యూ ఉన్న ప్లాట్ అనేది ప్రెసెంట్ ఆల్మోస్ట్ 10,000 ప్లస్ అప్రిషియేషన్ తోటి మనకు సేల్ కి రెడీగా ఉన్నాయి. అంటే ఒక 1.5 ఇయర్ బ్యాక్ మీరు ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ని పర్చేస్ చేసుకొని ఉంటే ప్రెసెంట్ ఈ రోజు 15 lakh అబోవ్ అప్రిషియేషన్ వాల్యూ తోటి మీరు ఎగ్జిట్ అయ్యేవారు. సేమ్ అదే సినారియోలో ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉండే ఒక కాలనీలో ప్లాట్ ని తీసుకొని వచ్చాను. అసలు ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఏంటి, ఈ ప్రాజెక్ట్ కి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు బాలాపూర్ మండల్లో మల్లాపూర్ లొకాలిటీలో ఈ కనిపిస్తున్న ఏఆర్సీఐకి అతి దగ్గరలోనే ఉన్న మనకు శ్రీ బాలాజీ టౌన్షిప్ లో మన ఈ యొక్క ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. వీడియో స్టార్టింగ్ లోనే మీకు మెన్షన్ చేశాను, ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఇప్పుడు ప్రెసెంట్ 15 lakhs లేదా ఆల్మోస్ట్ 10,000 అబోవ్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది వాళ్ళు అప్రిషియేషన్ పొందారు. అది ఏ విధంగా పొందారో చూసుకున్నట్లయితే ముందుగా మన ఈ శ్రీ బాలాజీ టౌన్షిప్ చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ 15 acres అబోవ్ మనకు స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఒక 1.5 ఇయర్ బ్యాక్ దీంట్లో అసలుకి హౌసెస్ యొక్క డెన్సిటీ అనేది వెరీ మినిమల్, అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 5% కన్నా బిలోనే మనకు హౌసెస్ యొక్క డెన్సిటీ అనేది అందుబాటులో ఉంది. సో అందుకే అప్పుడు మనకు 1.5 ఇయర్ బ్యాక్ 25,000 26,000కి పర్ స్క్వేర్ యార్డ్ అనేది సేల్ చేశారు. బట్ ప్రజెంట్ సినారియో చూసుకున్నట్లయితే మనకు దీంట్లో హౌసెస్ యొక్క డెన్సిటీ అనేది ఆల్మోస్ట్ 30 అబోవ్ పర్సెంటేజ్ అనేది మనకు ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది. సో ఇలాంటి సినారియోలో ప్లాట్ అనేది పర్చేస్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే వచ్చే నెక్స్ట్ అప్కమింగ్ ఒక 1.5 ఇయర్లో ఈ యొక్క 30% అనేది మీకు ఈజీగా 50% వరకు మనకు రీచ్ అయ్యే ఛాయిస్ ఉంది. సో స్టిల్ మీరు ఒక వాల్యూ పెట్టి పర్చేస్ చేసుకున్నా కానీ 10,000 అబోవ్ అనేది మీరు ఈజీగా అప్రిషియేషన్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మన ఈ ప్రాజెక్ట్లో ఈ యొక్క హౌసెస్ యొక్క డెన్సిటీ అనేది ఇంత ర్యాపిడ్గా పెరగడానికి గల రీజన్స్ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్. ఈ ప్రాజెక్ట్లో ఇంత అప్రిషియేషన్ రావడానికి రీజన్స్ చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్కు ఉన్న కనెక్టివిటీ అడ్వాంటేజెస్, అలాగే నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్స్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే 14 kilometers అండ్ మనకు దారిలో ఉన్న ఈ కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ కూడా కేవలం 8 kilometers దూరంలోనే అందుబాటులో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసుకున్నట్లయితే 9 kilometers, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ టవర్స్ కూడా కేవలం 13 kilometers డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటుంది. అలాగే మనకి కర్తాల్ ఫ్యూచర్ సిటీ చూసుకున్నట్లయితే 13 kilometers డిస్టెన్స్ అండ్ మనకు వెరీ నియర్ బైలోనే ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 చూసుకున్నా కానీ కేవలం ఒక 14 kilometers డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన ఈ ప్రాజెక్ట్కి నియర్ బైలో ఉన్న ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఏరోస్పేస్ సెజ్ అందుబాటులో ఉంది. అలాగే దాని పక్కనే టీసీఎస్ ఆదిపట్ల, ఇటు మనం కుంగర్కలాన్లో చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నియర్ బైలో మనకు ఫాక్స్కాన్, కెయిన్స్, కలెక్టర్ ఆఫీస్, అలాగే మనకు ద ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్స్, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఇలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ మనకు డెవలప్ అవుతున్నాయి. ఇవన్నీ పరిగణించుకున్నట్లయితే మన ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఒక 2.5 to 3 lakh ఎంప్లాయబిలిటీ జోన్కి 15 to 30 minutes డ్రైవ్లోనే మనం ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. సో ఫైనల్లీ ప్లాట్ యొక్క ప్రైస్ తెలుసుకునే ముందు ప్లాట్ యొక్క వివరాలు కూడా చూసుకున్నట్లయితే మన ఈ యొక్క ప్లాట్ అనేది ఈ శ్రీ బాలాజీ టౌన్షిప్లో ఉన్న ఎడిఫై స్కూల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లోనే ఈ కనిపిస్తున్న 30 feet రోడ్డు కనెక్టివిటీ తోటి ఈస్ట్ ఫేసింగ్లో 27 feet విడ్త్ తోటి 50 feet డెప్త్ తోటి 150 గజాల విస్తీర్ణంలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్న ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో అన్ని ఇల్లులకి కూడా మధ్యలో అందుబాటులో ఉంది. ఈ ప్లాట్లో కావాలి అనుకుంటే మీకు ఇల్లు కట్టివ్వడానికి కూడా ప్లాట్ యొక్క ఓనర్ రెడీగా ఉన్నారు. అలాగే ప్రైస్ తెలుసుకున్నట్లయితే మనకు గజం వాల్యూ వచ్చేసి కేవలం 36,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఎల్ఆర్ఎస్ అనేది టోకెన్ పెయిడ్లో ఉంది. ఈ చెప్పిన ప్రైస్ అనేది కూడా ఎక్కడ కూడా ఫైనల్ కాదు, మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది స్లైడ్గా నెగోషియబుల్ అయ్యే ఛాయిస్ ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు బ్యాంక్ లోన్ వెళ్ళాలి అనుకున్నా కానీ యాక్సెప్ట్ చేయడానికి మన ప్లాట్ యొక్క ఓనర్ అనే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాగే మీరు గమనించగలరు, ఈ యొక్క ప్లాట్ అనేది ఈరోజు ఒక డైరెక్ట్ ఓనర్ ప్రమోషనల్ సెగ్మెంట్లో తీసుకొచ్చాను కాబట్టి మీరు ఎవరికి కూడా రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్లాట్ యొక్క వివరాలు తెలుసుకోవాలన్నా, లేదు అంటే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.